ఓం పరమాత్మనే నమః. అమ్మ విజయలక్ష్మి గారు, మొదటి 4-5 శ్లోకాలు చదువుతారా ఇవాళ శ్లోకం వరకు? ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాత్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథివీ బహుళా న ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః విశ్వాని నో దుర్గః జాతవేద సింధున్ననావాదురితాతి పరిషి అగ్నే అత్రివన్మనసా గుణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్నిః ప్రత్నోషికమీఢ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సే స్వాంచాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. మనము ఇంతవరకు 5 మంత్రాలను చూసి ఉన్నాము. ఈనాడు 6వ మంత్రాన్ని మట్టుకే చూడవలసి ఉంది. విశేషంగా ఉండడం వలన ఒక మంత్రమే తీసుకుంటాం. ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనచ్చ హోతా నవ్యశ్చ సత్సి స్వాంచగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సుభగమాయజస్వ. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి స్వాంచగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభాగమాయజస్వ. ఈ మంత్రాలకు ఋషి, దేవత, ఛందస్సు. కాశ్యప ఋషి పారంపర్య ప్రకారంగా కశ్యపుని కుమారుడు కాశ్యపుడు, ఆయన ఋషి. అగ్ని వచ్చి దేవత అగ్ని, బాహ్యాగ్ని, అంతర్యామి అయినటువంటి చైతన్యాగ్ని, దుర్గాగ్ని, దుర్గాశక్తి, చిదగ్ని. ఛందస్సు త్రిష్టుప్ ఛందస్సు. పదవి విచ్ఛేదం. రత్నః అసి కం ఈడ్యః అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యః చ సత్సి స్వాం అగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభాగం ఆయజస్వ.
ప్రత్నోషి కమీడ్యే అధ్వరేషు సనాత్ చ హోతా నవ్యశ్చ సత్సి స్వామగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. పదచ్ఛేదం ముందు తెలుసుకుంటే సులభంగా ఉంటుంది. హే అగ్ని, సంబోధన. త్వం ప్రత్నః అసి, కం ఈడ్యః అసి, అధ్వరేషు సనాతన హోతా చ అసి, నవ్యః చ సత్సి, స్వాం తనువం పిప్రయస్వ, అస్మభ్యం చ సౌభాగం ఆయజస్వ. ఇది సెంటెన్సెస్. హే అగ్ని, త్వం ప్రత్నః అసి, ప్రత్న అయి ఉన్నావు. ఈడ్యః అసి, కం ఈడ్యః అసి, అధ్వరేషు సనాత్ హోతా చ అసి అన్నమాట. హోతా చ నవ్యః చ సత్సి, స్వాం తనువం పిప్రయస్వ, అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. ప్రత్నః అంటే చూడాలి. ప్రత్నః అంటే వాచ్యార్థం. ప్రాచీనుడు, అనాది, సనాతనుడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు. వ్యుత్పత్తి ప్రత్న అంటే పురాతనం, ఆది కాలము. ప్రత్నః, ప్రత్నః అంటే సనాతనుడు, సనాతనం. వేదాంత నిఘంటు అర్థాలు పురాతనుడు, అనాది, నిత్యుడు, మూల కారణము అని అర్థాలు ఇస్తున్నాయి. ప్రత్నః అంటే అంటే ఓ పరబ్రహ్మము. అగ్ని రూపం వినపడుతున్నదా ఇప్పుడు? వినపడుతుంది. సారీ అండి. ఏం బరాబరే. దుర్గా సూక్తం 6వ మంత్రంలో చూస్తున్నాం. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనశ్చ హోతా నవ్యశ్చ సత్సి, స్వాంచగ్నే తనువం పిప్రయస్వ, అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. మళ్ళీ చదువుతాను వినండి. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనశ్చ హోతా నవ్యశ్చ సత్సి, స్వాంచగ్నే తనువం పిప్రయస్వ, అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. ఇది ఋషి దేవత ఛందస్సు. కాశ్యప ఋషి పారంపర్య ప్రకారం కాశ్యప ఋషి ఈ మంత్రమునకు ఋషి. ఈ దుర్గా సూక్తానికే. దేవత అగ్ని, అంతర్యామి, చైతన్యాగ్ని, దుర్గాగ్ని, చిదగ్ని, దుర్గాశక్తి. ఛందస్సు త్రిష్టు. పదచ్ఛేదం చూద్దాం. ప్రత్నః అసి, కం ఈడ్యః అధ్వరేషు సనాచ హోతా నవ్యః సత్సి, స్వాం అగ్నే తనువం పిప్రయస్వ, అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. ప్రత్నః అసి, కం ఈడ్యః అధ్వరేషు సనాచ హోతా నవ్యః చ సత్సి, స్వాం అగ్నే తనువం పిప్రయస్వ, అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. అన్వయక్రమం రాసుకుంటే హే అగ్ని, హే అగ్ని, ఓ అగ్నిదేవ, త్వం ప్రత్నః అసి, కం ఈడ్యః అసి, అధ్వరేషు సనాత్ హోతా చ నవ్యః చ సత్సి, స్వాం తనువం పిప్రయస్వ, అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. లాస్ట్ రెండు ప్రార్థనలు. స్వాం
తనువం పిప్రయస్వ అస్మభ్యంచ సౌభగం ఆయజస్వ. ముందు ఆయన్ని స్తుతించి ఆ పరబ్రహ్మని, దుర్గని, అగ్నిని స్వాం తనువం విప్రయస్వ అస్మభ్యంచ సౌభగం ఆయజస్వ. ఒక్కొక్క పదానికి అర్థం చూద్దాం. ప్రత్నః వాచ్యార్థము ప్రాచీనుడు, అనాది, సనాతనుడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు. వ్యుత్పత్తి ప్రత్న అంటే పురాతనము, ఆది కాలము, సనాతనము. వేదాంత నిఘంటు ఏమంటుంది? పురాతనుడు, అనాది, నిత్యుడు, మూల కారణం. అద్వైత లక్ష్యార్థము అగ్ని అంటే కేవలం బాహ్యంగా మనం చూస్తున్నటువంటి ఫ్లేమ్ అగ్ని మాత్రమే కాదు, ప్రత్యేగాత్మ. ఆత్మకు ఆది లేదు, అంతం లేదు, కనుక కాలము లేదు. ఆద్యంతాలు లేకపోతే కాలం కూడా ఉండదు కదా. అందువలన ప్రత్నః. ప్రత్నః అంటే అనాది బ్రహ్మము. ఉపనిషత్ సమన్వయం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. కఠోపనిషత్తు, భగవద్గీత రెండిటిలోనూ ఒకే వాక్యం ఉన్నది. సమన్వయం. ప్రత్నః పురాణః అజః నిత్యః బ్రహ్మ. కం అనుంది నెక్స్ట్. ప్రత్నః కం ఈడ్యో అనుంది. కం అంటే ఏమిటి? ఆనందం, సుఖం, మంగళం, శోభ. వేదనిఘంటు కా అంటే ఆనందము. అద్వైతార్థము విషయ సుఖం కాదు, బ్రహ్మానందం. తైత్తిరీయోపనిషత్తు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్తుంది. సమన్వయం. కమ్మంటే ఆనందము, సచ్చిదానందము, బ్రహ్మం. ఈడ్యః. ఈడ్యః అంటే స్తుతి. శివం శంకరం శంభుమీశానమి ఈడే. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదా నిర్వికారం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ఈశానం ఈడే పూజిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఈడ్యః ప్రథమా విభక్తి ఏకవచనంలో ఉంది, స్తుతింపదగిన వాడు. ఈడే అనేది వెర్బ్ ఫాము, ఈడ్యః అన్నది నౌన్ ఫాము. ప్రథమాలో ఉంది ఏకవచనం. స్తుతింపదగినవాడు, పూజనీయుడు, వందనార్హుడు. అద్వైతార్థం ఏ స్తోత్రం చదవండి, ప్రభం ప్రాణనాథం చదవండి, బ్రహ్మమురారి సురార్చిత లింగం చదవండి, సౌందర్యలహరి చదవండి, శివానందలహరి చదవండి. అన్ని స్తోత్రాలకు అంతిమ లక్ష్యం ఏమై ఉంటుంది? బ్రహ్మమే. ఎందుకు? బ్రహ్మము కంటే వేరే స్తుతించడానికి ఇంకోటి ఉందా? అసలు స్తుతించేవాడు, స్తుతించబడే బ్రహ్మము అని మూడు లేవు కదా. కేనోపనిషత్తు అన్ని దేవతలకు, ఇంద్రియాలకు ఆధారమైన బ్రహ్మమే. సమన్వయం. ఈడ్యః సర్వదేవతాత్మకుడమైన బ్రహ్మమా, స్తుతింపదగిన వాడా అన్నర్థం. అధ్వరేషు వాచ్యార్థం. అధ్వరము యాగం. వాచ్యార్థంలో యజ్ఞంలో, యాగంలో అనర్థం. అధ్వరమునకు యాగమునకు చిన్న వ్యత్యాసం ఉంది. అధ్వర, ధ్వర అంటే హింస. అధ్వర హింస లేని యాగము. హింస లేని యాగం ఏదై ఉంటుంది? ఉపాసనా యాగం అయి ఉంటుంది, జ్ఞానయాగం అయి ఉంటుంది. జ్ఞానయజ్ఞము హింస లేనిది. మిగతా దాంట్లో కొంత కర్మకాండ ఉంది, ఏవో ఒక రకమైనటువంటి హింసలు, జీవహింసో వస్తుహింసో ఏదో ఒకటి ఉంటుంది. పదార్థాలన్నీ నిప్పులలో వేసి కాల్చడం ఒక రకమైన హింసే కదా. అదే విధముగా ఏ విధమైన కర్మ లేనటువంటిది, హింస లేనటువంటిది అధ్వరః. అధ్వరేషు సప్తమిలో ఉంది. అధ్వరము నందు, జ్ఞానయజ్ఞము నందు. అహంకారాన్ని జ్ఞానాగ్నిలో ఆహుతిగా సమర్పించడమే జ్ఞానయజ్ఞం. భగవానుడే చెప్పారు భగవద్గీతలో, శ్రేయాన్ ద్రవ్యమయాత్యజ్ఞాత్
జ్ఞానయజ్ఞ పరంతప. ఓ పరంతప, ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యములతో చేసేటటువంటి హింసాపూరితమైన కర్మకాండ యజ్ఞము కన్నా జ్ఞానయజ్ఞ శ్రేయాత్, జ్ఞానయజ్ఞమే శ్రేయము. ఇక్కడ చెప్పబడింది అధ్వరేషు, జ్ఞానయజ్ఞమునందు. ఏమిటి జ్ఞానయజ్ఞము? అహంకారాన్ని ఆహుతి చేయడమే జ్ఞానయజ్ఞం. దీని పేరే అధ్వరము, ఆత్మవిచారం. సనాత్ అంటే ఆది కాలము నుండి, చిరకాలము నుండి. ప్రత్న అనే పదమునికి ఏ అర్థమో సనాత్ అనే పదానికి కూడా ఇదే అర్థం వస్తుంది. కాలాతీతమైనది, బ్రహ్మము కాల పరిమితిలో లేనిది, దేశకాల వస్తు పరిచ్ఛిన్నతకు అతీతంగా ఉన్నది, అదే సనాత్. అయితే హోతా అన్నది నెక్స్ట్. హోత, హోత అంటే హవిస్సును దేవతలకు ఇచ్చేటటువంటి, చేర్చేటటువంటి ఋత్విక్కు. ఒక్కొక్కసారి యజమానియే హోత అవ్వచ్చు, లేకపోతే యజమాని కొంత ధనాన్ని ఇచ్చి ఒక హోతని ఏర్పాటు చేసుకుని యజ్ఞంలో ఆయనను హవిస్సులను దేవతలకు చేర్చమని ఆయనను రిక్వెస్ట్ చేయవచ్చు. ఆయన వేద మంత్రాలతో పాటుగా హవిస్సును సమర్పించవచ్చు. ఇక్కడ అద్వైతార్థం ఏమిటి? అన్ని కర్మలకు సాక్షిగా ప్రకాశించే చైతన్యమే హోత. ఎవరిక్కడ హోమం చేస్తున్నారు? అగో చైతన్యమే ప్రతి ఇంద్రియాలు అనేటటువంటి వాటి యొక్క వృత్తులను అక్కడ హవనం జరుగుతుంది. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, యద్వాచోహవాచం, ప్రాణస్య ప్రాణ అంటూ కేనోపనిషత్ చెప్పుకున్నాము. హోతా అంటే అంతర్యామి, సాక్షి. హగ్గం సత్ శుచిషద్ వసురంతరిక్షసద్ హోతా వేదిషద్ అనేటటువంటి ఋగ్మంత్రంలో కఠోపనిషత్తు వచ్చినప్పుడు అక్కడ చెప్పుకున్నాం. హోతా అంటే అంతర్యామి, ఏమీ లేదు. ఈ హవనం అనేది ఏమింది? శరీరంలో ఉన్నటువంటి ఈ డైలీ జరుగుతున్న హోమంలో ఇంద్రియాలనేటటువంటి వాటి ద్వారా తెచ్చినటువంటి విషయాలనే సమిసలను చైతన్యం ద్వారా ఆహుతి చేయబడుతున్నాయి. కాబట్టి హోత అంటే అంతర్యామి, సాక్షి. ఇందక్కడ చాలా పాతవాడివి అన్నారు, ఇప్పుడు సడన్గా నవ్య అన్నారు. నూతనుడు, సనాతనుడు, నూతనుడు. ఏదండి చాలా పాతది? ఎప్పుడూ క్రొత్తగా ఉండేది ఏదైనా ఉంటుందా? చాలా పాతదైతే క్రొత్తగా ఎలా ఉంటుంది? క్రొత్తగా ఎలా ఉంటే పాతగా లేకుండా, పాతది కాకుండా ఎలా ఉంటుంది? క్రొత్తదైతే పాతది ఎలా అవుతుంది? బ్రహ్మము ఎప్పుడు మారదు, నిర్వికారము. నిర్వికారము అచ్యుతము, మార్పు లేనిది. అందువలన ఎప్పుడు క్రొత్తగానే అనుభవింపబడుతుంది. ఈరోజు లేచారు ప్రొద్దున్న, నన్ను ఏంటన్నారు? టుడే అన్నారు. రేపు పొద్దున్న లేచారు, మళ్ళీ టుడే. ఎప్పుడు లేచారు దాన్ని టుడే అంటున్నారు. ఎందుకు? ఎప్పుడు క్రొత్త అనుభవమే. ఈ చైతన్యం ద్వారా అనుభవించబడుతున్నటువంటి ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణము క్రొత్తగా అనుభవించబడుతున్నదే. ఇందులో పాతదేది లేదు. వర్తమానం అనేది ఎప్పుడూ నవ్యమే. ప్రపంచం మారుతుంది, సాక్షి మారదు, మారడు, రెండు ఒకటే. నవ్య అంటే నిర్వికారము, నిత్య ప్రకాశం. సత్సి అంటే ఉన్నావు అని అర్థం. మామూలు అర్థం ఉన్నావు, ఈజ్ అని అర్థం. సత్సి, సత్ సన్ అంటే తెలుసు కదా. సత్సి ఉన్నావు, స్థితుడవు. అద్వైతార్థంలో ఎక్కడున్నావు? యజ్ఞంలో, యజ్ఞవాటికలో ఉన్నావు, దుర్గాదేవిగాను విజయవాడ కనకదుర్గమ్మ కోవిలలో ఉన్నావు అన్నకన్నా ప్రతి హృదయంలోనూ నిత్యం సాక్షిగా ఉన్నావు. సత్సి అంటే అదే అర్థం. చాందోగ్యం ఏముంది? మనం చదువుకున్నాం ఉపాసన. సర్వం ఇదం సర్వం బ్రహ్మ ఖలు, ఇదం సర్వం బ్రహ్మ ఖలు. ఈ సర్వము బ్రహ్మమే కదా అంటూ నేర్పించారు. స్వాం తనువం. స్వాం అంటే నీ యొక్క, తన యొక్క. తనువం
అంటే శరీరాన్ని అని మామూలు అర్థం. వాచ్యార్థం ఏమిటి? నీ శరీరాన్ని, నీ స్వరూపాన్ని, నీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, నీ దివ్యమంగళ రూపాన్ని, నీ రామయ్య తండ్రి రూపాన్ని వాచ్యార్థం. అద్వైతార్థం ఏమిటి? శరీరం కాదు. అద్వైతంలో శరీరం శరీరం కాదు. అసలు శరీరం శుద్ధ చైతన్య స్వరూపమే శరీరం. అదే నిజస్వరూపం. మాండవ్యం ఏం చెప్పింది? తురీయం శివం శాంతం అద్వైతం తురీయం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. స్వాం తనువం అంటే తురీయ స్వరూపాన్ని, నీ నిజ స్వరూపాన్ని. పిప్రయస్వ వాచ్యార్థము వికసింపజేయం. ప్రయస్వ అంటే వికసింపజే. విప్రయస్వ పి అనే ఉపసర్గ చేరితే బాగా వికసింపజేయుము, పూర్ణముగా ప్రకాశింపజేయుము. అద్వైతార్థము అజ్ఞానావరణం తొలగి ఆత్మస్వరూపం స్పష్టమయ్యేటట్లు అనుగ్రహించుము అనేటటువంటిది అద్వైత. విప్రయస్వ వికసింపజేయము. దేన్ని వికసింపజేయాలి? తోటలోనున్న గులాబీని. అవును, అది చైతన్య స్వరూపమే. ఒక చిన్న బాబు యొక్క నవ్వుని వికసింపజే, అది చైతన్య స్వరూపమే. అద్వైతార్థంలో అజ్ఞానావరణం తొలగి ఆత్మస్వరూపం స్పష్టమయ్యేటట్లు అనుగ్రహించు అనేటటువంటిదే పిప్రయస్వ. అస్మభ్యంచ వాచ్యార్థం అస్మభ్యం అంటే మాకు, చ అంటే కూడా, మాకు కూడా. అస్మభ్యంచ మాకు కూడా అంటే ఏమిటి? మా బుద్ధిలో ఆత్మజ్యోతిగా వెలుగుగాక. మాకు కూడా పిప్రయస్సు అంటే మాకు వికసింపజేయము అంటే మా బుద్ధిలో ఆత్మజ్యోతి, మా అందరి బుద్ధిలో, ఒకరి కోసం కాదు ఈ ప్రార్థన. అస్మభ్యం అనేది అందరికీ సంబంధించిన యూనివర్సల్ ప్రేయర్. అస్మభ్యంచ మా బుద్ధిలో ఆత్మజ్యోతిని వెలుగుగా చేయుగాక. సౌభగం అంటే సౌభాగ్యం, శ్రేయస్సు, మంగళం. ఏది సౌభాగ్యం? ప్రేయస్సు, శ్రేయస్సు. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధం. తెలిస్తే శ్రేయస్సు, తెలియకపోతే ధర్మార్థ కామాలు ప్రేయస్సు. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారమే పరమ సౌభాగ్యం, అదే శ్రేయస్సు. జ్ఞానంలో ఆత్మ సాక్షాత్కారమే శ్రేయస్సు, మిగిలినవన్నీ కూడా ప్రేయస్సు. ఉపనిషత్తు చెప్తుంది కదా, ముండకోపనిషత్తు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి. అదే తెలుసుకోవడం. ఆయజస్వానుంది వాచ్యార్థము ప్రసాదించుము, సమకూర్చుము అంటే ఒక విధమైనటువంటి ప్రార్థనాపూర్వక విధిలింగలకారం. ఆయజస్వ అనేటటువంటి ప్రసాదించుము, సమకూర్చుము అనే ఒక రిక్వెస్ట్ఫుల్ ప్రేయర్. అద్వైతార్థము శ్రవణ మనన నిధిధ్యాసనలకు పరిపక్వతను ప్రసాదించి బ్రహ్మనిష్టలో స్థిరపరచుము. ప్రత్నః సనాతనుడు, అసి అయి ఉన్నావు. కం ఆనందము, ఈడ్య స్తుతింపదగిన వాడవు. అధ్వరేషు జ్ఞానయజ్ఞమునందు, సనాచ పురాతనుడవు. హోత సకల కర్మ సాక్షి, సకల కర్మలను హుతము చేసేవాడా. అదే టోకెన్లో నవ్య అతి నూతనుడా, సత్సి అయి ఉన్నావు. స్వాం నీ యొక్క అగ్నే హే అగ్ని, తనువం అంటే నీ యొక్క చైతన్య స్వరూపాన్ని పిప్రయస్వ వికసింపజేయుము. అలాగే అస్మభ్యంచ అంటే మా బుద్ధిలోనున్నటువంటి ఆత్మభావము యొక్క సౌభగం, శ్రేయస్సును, ఆత్మభావాన్ని ఆయజస్వ బాగా వృద్ధి చేయు. సత్సి స్వాం తనువు ప్రియస్వ సౌభగం అస్మభ్యంచ ఆయజస్వ ప్రసాదించుము, సమకూర్చుము. ఇప్పుడు సారాంశాన్ని చూద్దాం. ఈ మంత్రం ప్రతి సాధకుని బాహ్యయజ్ఞం నుండి అంతర్ముఖ బ్రహ్మయజ్ఞానికి తీసుకునెడుతోంది. ప్రశ్న అనాది బ్రహ్మము, కం పరమానంద స్వరూపము, ఈడ్య సమస్త స్తుతుల పరమగమ్యము. కొనియాడదగినవాడా, స్తుతింపదగినవాడా అంటే ఏ స్తుతికైనా పరమగమ్యము పరబ్రహ్మమే.
అధ్వరేషు జ్ఞానం అనే అంతర్ముఖ సాధన, దాని యందు ఓత హృదయాంతర్గత సాక్షి చైతన్యం, నవ్య ఏ వికారములు లేవు, అచ్యుతము నిత్యనూతన ఆత్మప్రకాశం. స్వాంతనువం నీ శుద్ధ చైతన్య స్వరూపాన్ని ప్రప్రయస్వ బాగా వికసింపజేయము. అంటే అజ్ఞానావరణ నివృత్తియే జ్ఞానము వికసింపజేయడం. జ్ఞానస్వరూపము వికసించడం అంటే ఏమిటి? చీకటి పోవడమే వెలుగు రావడం. అజ్ఞానావరణ నివృత్తియే జ్ఞాన ప్రకాశం. జ్ఞాన ప్రకాశం సౌభగం ఆత్మసాక్షాత్కార రూప పరమ పురుషార్థం అస్మాభి మాకు కూడా, అంటే మా మనస్సుల యందు మా బుద్ధి యందు కూడా. మన ప్రతిపదార్థాలను ప్రధానంగా అద్వైత దృష్టి నుండి వివరించాం. అయితే స్వాంతనువం పిప్రయస్వ అనే పదబంధాన్ని వేద భాష్యాలలో రెండు ప్రధాన వ్యాఖ్యాన సాంప్రదాయాలలో చెప్పుకోవాలి. ఒకటి సాయనాచార్య దృష్టి, కర్మకాండ దృష్టి. రెండవది వ్యాసాచార్య దృష్టి, అద్వైత లక్ష్యార్థం. నీ యజ్ఞరూప శక్తిని వికసింపజేయుము, సాయనాచార్య దృష్టి. స్వాం నీ యొక్క తనువం రూపమును, యజ్ఞరూప శక్తిని పిప్రయస్వ వికసింపచేయు. వేదాంత దృష్టి అద్వైత లక్ష్యార్థంగా నీ స్వప్రకాశ స్వయం ప్రకాశ చైతన్య స్వరూపాన్ని మా హృదయంలో వ్యక్తపరచుము. స్వాం తనువం పిప్రయస్వ. వ్యాఖ్యానంలో మనం కొంత నియమాన్ని పాటిస్తున్నాం. ముందు వాక్యార్థం చూస్తున్నాం, తరువాత ఉపాసనార్థము, చివరకు అద్వైత లక్ష్యార్థాన్ని చూస్తాం. విస్తృత భావార్థాలు అద్వైత వేదాంత తాత్పర్యం. మంత్ర ప్రవాహము 5 ప్రధాన భావాలున్నాయి. బ్రహ్మస్వరూపము, బ్రహ్మ ఆనంద రూపము, జ్ఞానయజ్ఞము, స్వరూప ప్రకాశము, ఆత్మ సాక్షాత్కారం. 5 మెట్లున్నాయి ఈ మంత్ర నిర్మాణం. బ్రహ్మస్వరూపం ఏమిటి? ప్రత్నః నవ్యః. 2 పదాలు. బ్రహ్మస్వరూపము ప్రత్నః, ప్రత్నః నవ్యః. ప్రత్నః అంటే పాతవాడు, నవ్యః అంటే కొత్త. ఆచార్యుడు శిష్యుని ప్రశ్న అడుగుతున్నారు, ఎప్పటి నుంచో ఉన్నది నాన్న ఎలారా కొత్తగా ఉంటుంది చెప్పు చూద్దాం. ప్రత్నః ప్రత్నః నవ్యః కిం భవతి అన్నాడు. సాధారణ బుద్ధికి విరుద్ధం. వాక్యార్థం, అగ్ని అనాదిగా ఉన్నాడు, అదే సమయంలో ప్రతి యజ్ఞంలోనూ క్రొత్తగా ప్రజ్వలిస్తాడు. సూర్యుడు అనాదిగా ఉన్నాడు, ప్రతిదినము క్రొత్తగా ప్రకాశిస్తున్నాడు. ఇది బాహ్యమైనటువంటి కాంతి లేక అగ్ని. వాచ్యార్థం. ఉపాసనార్థం, భగవంతుడు యుగయుగాలుగా ఉన్నవాడే, కానీ ప్రతి భక్తుని హృదయంలో క్రొత్తగా అనుభవింపబడతాడు. అదే వెంకటేశ్వర స్వామి పురంధరదాసు వారి హృదయంలో పండరినాథుడుగా అనుభవింపబడ్డాడు. అన్నమాచార్యుని హృదయంలో వెంకటేశ్వర స్వామిగా ఉన్నాడు. రామదాసు హృదయంలో రామునిగా నిలిచారు. శ్యామశాస్త్రి హృదయంలో అమ్మవారుగా నిలిచారు. ముత్తుస్వామి దీక్షితుల హృదయంలో ఆ దుర్గమ్మగా నిలిచారు. ఒక్కొక్క ఉపాసకునకు ఒక్కొక్క విధముగా అనుభవం అవుతుంది. అంచేత ఎప్పుడు నవ్యమే. ఉపాసనగా చూసిన ఒక్కొక్క సెయింట్ ఒక్కొక్క దేవతామూర్తిగా అదే పరబ్రహ్మాన్ని అర్థం చేసుకుని అనుభవించి చివరిలో ఆ రూపము కన్నా లోపలున్న అరూపమైనటువంటి నిర్వికారమైన నిర్గుణమైన పరబ్రహ్మాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అద్వైతార్థం ఏమిటి? అగ్ని ప్రత్యేగాత్మ. ఆత్మ ఎప్పుడూ మారదు. ప్రతి అనుభవము ఆత్మ ప్రకాశంలోనే జరుగుతుంది. ఇవాళ కొత్తగా పొద్దున్న లేచి ఒక మంచి రోజు దీపావళి లేకపోతే దసరా దశమి మంచి పని స్టార్ట్ చేశాను, అది నవ్యము. ఎక్కడ స్టార్ట్ అయింది? ఆత్మ ప్రకాశం. ఇంకొక రోజు మళ్ళీ 15వ తారీఖు 14వ తారీఖు జనవరి వచ్చింది, అక్కడ మళ్ళీ క్రొత్తగా ఏదో ఒకటి చేశాను, అది ఆత్మ ప్రకాశంలోనే జరిగింది. అందువలన ఆత్మ సనాతనము, నిత్య నూతనము. శంకరాచార్యుల వారు నిత్యము అనే పదాన్ని కాలపదంగా అర్థం చెప్పారు. ఇది కాలంలో నిత్యం అండి అంటే ఎప్పుడూ ఉందండి, నిన్న ఉందండి, ఇవాళ ఉందండి, రేపు ఉందండి, కిందటి డెకేడ్ ఉందండి, ఈ డెకేడ్లో ఉందండి, వచ్చే డెకేడ్లో ఉంటుందండి, కిందటి జన్మలో ఉందండి, ఈ జన్మలో ఉంటుందండి, వచ్చే. అలా చెప్పరు.
నిర్వికారము అని చెప్తారు. నిత్యము అంటే నిర్వికారం. దేనికైతే వికారాలు లేవో అది నిత్యత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. మనం చెప్పుకున్నాము, చిన్న వికారం కలిగేసరికల్లా కార్యకారణ భావంలో అది అనిత్యం అయిపోతుంది, కారణం అనిత్యం అయిపోతుంది అంటే ఎందుకు? వికారం ఉంది కాబట్టి, మార్పు చెందింది కాబట్టి అనిత్యమైంది. మార్పు లేకుండా ఉంటే కార్యం కాలేదు, కార్యం రాదు, కారణం కాలేదు. మార్పు చెందితే నిత్యంగా ఉండదు. నిత్యం అంటే నిర్వికారం. ముసలితనం లేదు. ముసలితనం అంటే ఏమిటండి? శరీరమే వృద్ధి. ఈ వృద్ధియే వార్ధక్యము. వృద్ధి చెందిన స్థితి వార్ధక్యము. అంటే వృద్ధి, వయోవృద్ధితో పాటు బుద్ధి కూడా వృద్ధి చెందాలి, కానీ మనకు చెందదు. అదే ప్రాబ్లం. నిత్య నవ్యమే. అందుకే ప్రత్న అండ్ నవ్య. ప్రత్న నవ్య, ప్రత్న నవ్య. ఇది బ్రహ్మ యొక్క స్వరూపాన్ని వివరించేటటువంటి రెండు పదాలు. పరస్పర విరుద్ధ పదాలు కావు, రెండు ఒక్కదాన్ని సూచిస్తున్నాయి. కమ్ అనుంది. సాధారణంగా కమ్ అంటే సుఖం. వేదాంతంలో కమ్ అంటే బ్రహ్మానందం. ఎందుకు? ప్రపంచంలో అందరూ దేనికోసం వెతుకుతున్నారండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే సుఖాన్నే కోరుకుంటున్నారు, సుఖాన్నే అన్వేషిస్తున్నారు, సుఖాన్నే వెతుక్కుంటున్నారు. దుఃఖాన్ని ఎవరు కోరుకోరు, ఎవరు అన్వేషించరు. ఎందుకు? నీ స్వరూపాన్ని నువ్వు అన్వేషిస్తున్నావు. నీ స్వరూపం ఆనందం కాబట్టి ఆనందాన్ని అన్వేషిస్తున్నావు. నీ స్వరూపము దుఃఖమై ఉంటే దుఃఖాన్ని అన్వేషించుండేవాడివి. నీ స్వరూపం దుఃఖం కాదు, ఎప్పుడూ ఆనందమే కాబట్టి ఆనందమే కోరుకుంటున్నావు. ఆ ఆనందం కొంచెం జారిపోతే స్వరూపం నుంచి జారిపోతున్నామో అనేటటువంటి దుఃఖాన్ని పొందుతున్నాము. ఈ విధంగా ఆలోచిస్తే కమ్ అంటే ఏమిటి? సుఖాన్వేషణ, స్వరూప అన్వేషణ, ఆత్మాన్వేషణ. ఇది తైత్రీయోపనిషత్తు చెప్పేటటువంటి మొదటి సిద్ధాంతం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్తుంది కదా. అధ్వరేషు అని ఈ పదం మహారహస్యంగా పెట్టారు ఇక్కడ ఈ సూక్తంలో. వాచ్యంగా అధ్వరం అంటే యజ్ఞం, కానీ ఏ యజ్ఞము? జ్ఞాన యజ్ఞము. హవిస్ అంటే ఏమిటి? సమర్పించేటటువంటి ద్రవ్యము హవిస్ ఏమిటి? అహంకారము. అగ్ని ఏమిటి? జ్ఞానము. జ్ఞానం అనే అగ్నిలో అహంకారం అనే సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ. అంటే జ్ఞానం అనే అగ్నిలో అహంకారం అనేటటువంటి హవిస్సును సమర్పిస్తే ఫలమేమిటి? బ్రహ్మ సాక్షాత్కారము. జ్ఞానాదేవతో కైవల్యం. జ్ఞానమే కైవల్యము, జ్ఞానమే బ్రహ్మ, జ్ఞానమే సాక్షాత్కారం, జ్ఞానమే బ్రహ్మభావం. ఫలమంటూ వేరే ఉండదు. జ్ఞానాదేవతో కైవల్యం. గీతలో 4వ అధ్యాయంలో బ్రహ్మార్పణం బ్రహ్మవైహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే యజ్ఞంలో ఏమేమి అవయవాలు ఉన్నాయో, అంగాలు ఉన్నాయో అవన్నీ బ్రహ్మమే. అగం సత్సుచిషద్ వసురంతరిక్షసద్ ఓతావేదిషద్ అంటూ చెప్పినటువంటి మంత్రం కూడా సర్వము బ్రహ్మమే. బ్రహ్మార్పణం అనే ఒక్క శ్లోకము ఈ మంత్రానికి అత్యుత్తమ వ్యాఖ్యానం. అధ్వరేషు అనడంలో ఇక్కడ జ్ఞానయజ్ఞం ఎందుకు? ధ్వరము లేనటువంటి యజ్ఞాలు అధ్వరం. ధ్వరము కానిది, హింస కానిది, హింస లేనిది. యేషు అనేటటువంటిది సప్తమి విభక్తి. అటువంటి యజ్ఞం నందు హోత. వాచ్యంగా యజ్ఞం చేసేవారు. ఒక ధనము కోసమని యజ్ఞాన్ని నడుపుతున్నటువంటి హోత అవచ్చు. యజ్ఞకర్త, యజమాని యజ్ఞకర్తగా కూడా ఉండొచ్చు. కానీ అసలు యజ్ఞాన్ని ఎవరు నడుపుతున్నారు? చేత్తో వేస్తున్నారు, చెయ్య వేస్తుంది. మనసుతో మంత్రాన్ని భావించి వేస్తున్నారు, మనసా వేస్తుంది. శరీరం జడము, ఇంద్రియాలు జడము, చేతులు జడము, కర్మలు జడము, మనస్సు జడము. ఏమిటైతే నిజంగా చేస్తుంది? చైతన్యం లేకుంటే యజ్ఞం లేదు, ఏ కర్మ క్రియ లేదు, ధ్యానం లేదు, భక్తి లేదు. అందువల్ల భక్తి చేద్దామనుకున్నాం. భక్తి చేద్దామంటే భక్తితో నీ పాద
పూజ చేద్దామంటే అన్నట్టుగా ఆ భక్తి లేదు, ధ్యానం లేదు, కర్మ లేదు, క్రియ లేదు, అంత చైతన్యమే. అందువల్ల హోతా అంటే సాక్షి చైతన్యం. ఎందుకు? శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ, చక్షుశ్చ చక్షు, అతిముచ్య ధీర, ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. హోత అంటే యజ్ఞకర్త అంటే చైతన్యం. స్వాం తనువం, తప్పుగా శరీరం అని తీసుకుంటారు చాలామంది. తనువు అన్నారండి. తనువు అనే దానికి అర్థం ఏమిటి? విస్తరించేది అని అర్థం. శరీరం విస్తరిస్తుందా? ఒక విధంగా విస్తరిస్తుంది. బీజ రూపంగా, సంతాన రూపంగా విస్తరిస్తుంది. ఆత్మ చైతన్య రూపంగా సర్వత్రా ఇప్పుడే విస్తరిస్తుంది. చేత తను అనేదానికి కూడా విస్తారం అనే అర్థము. తను అంటే స్వరూప వ్యక్తీకరణ, విస్తరించినది. బ్రహ్మానికి శరీరం ఉందా? మరి నీ తనువును విస్తరించుము అని ప్రార్థన ఏమిటి అంటే, పోనీ అగ్నికి శరీరం ఉందా? అగ్నిదేవుని ప్రార్థనయే అందాం అనుకున్నాం. అగ్నికి ప్రార్థన ఉంది, శరీరం ఉన్నదా? అది లేదు కదా. అంటే అయితే ఏమిటి స్వతనువు? స్వప్రకాశ చైతన్యము. అందువల్ల ఇది ఒక ప్రార్థనగా కాకుండా, ఒక జపంగా కాకుండా ఇలా మారుతుంది. ఓ చైతన్య స్వరూప దేవా, నీ ప్రకాశ స్వరూపము మా హృదయంలో వ్యక్తమగునట్లు అనుగ్రహించుము. స్వాం తనువం పిప్రయస్వ అంటే నీ చైతన్యం అనే స్వప్రకాశ రూపాన్ని హృదయంలో పదిలంగా వెలిగేటట్టు చేయవయ్యా. పిప్రయస్వ ముఖ్యమైన వేదాంత సూత్రం ఉన్నది. ఆత్మ క్రొత్తగా పుట్టదు. అయితే ప్రకాశింపజేయుము అనే అర్థం ఏమిటి? లైట్ లేదు, రూమ్ చీకటిగా ఉంది, రూమ్లో లైట్ ప్రకాశింపజేయము అంటే కొత్తగా వెయ్యాలి. ఎందుకంటే ఏదైతే ప్రకాశించేది కొత్తగా కాదు, తొలగేది అజ్ఞానం. ప్రకాశింపజేయము అంటే అజ్ఞాన నివృత్తి కలిగించుము అని అర్థం, అంతకన్నా ఇంకేం లేదు. తొలగేది అజ్ఞానం. ఆత్మబోధ, దక్షిణామూర్తి వంటి మహత్ స్తోత్రాలలో ప్రసిద్ధ దృష్టాంతం గుర్తుంచుకోండి. రెండింటిలో కూడా మేఘం తొలగితే సూర్యుడు క్రొత్తగా ఉదయించడు, అక్కడే ఉన్న సూర్యుడు అనుభవంలోకి వస్తాడు. అజ్ఞానం తొలగితే ఆత్మ క్రొత్తగా పుట్టదు, ఆత్మకు పుట్టుక లేదు, స్వయంగానే ప్రకాశిస్తుంది. ఇదే పిప్రయస్వ. పిప్రయస్వ అంటే చక్కగా వికాసింపజేయము, ప్రకాశింపజేయము. కాశ అనే పదమునకు కాంతి అని అర్థం. కాశీ, ఎక్కడైతే ఎన్లైటన్మెంట్ ఉందో అది కాశీ. కాశీ కాశీ పట్టణం అంటే ఏంటన్నమాట? అక్కడ ప్రకాశము గలదు, అక్కడికి వెళితే జ్ఞానం ప్రకాశిస్తుంది. అందువలన దాన్ని కాశీ నగరము అన్నారు. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవల స్వయం ప్రకాశతే ఆత్మా మేఘాపయే అంశుమానివ. అంశు అంటే కాంతి, కిరణము. అంశుమాన్ అంటే కిరణములు కలిగిన వారు అంటే సూర్య భగవానుడు. అనేక కిరణములు, మిలియన్స్, మల్టిట్యూడ్, ఇన్ఫైనట్ కిరణాలు కలిగిన సూర్య మహానుభావుడు ఎలాగా? మేఘాపాయే అంశుమనివ. మేఘం అపాయే తొలగిపోతే సూర్యుడు ఏ విధముగా ఉన్న సూర్యుడు గోచరిస్తున్నాడు. ఆత్మాహి స్వయం ప్రకాశతే, స్వయం ప్రకాశతే ఆత్మా మేఘాపయే అంశుమనివ. అందువలన ఎన్నాళ్ళు తెలియడం లేదు. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్, జ్ఞానము అజ్ఞానము వలన పరిచ్ఛిన్నమైనదా అన్నట్లుంది. ఇవ పరిచ్ఛిన్నం అవ్వదు. ఎందుకు? ఎంత పెద్ద మేఘమైనా సూర్యుడికి అడ్డుకోగలదా? మన దృష్టికోణంలో అడ్డుగా ఉందంతే. సూర్యునికి మేఘం ఎంత, సూర్యుడంతా మేఘం ఎంత. ఆత్మను అజ్ఞానం ఏమీ చేయలేదు. ఆ అజ్ఞానము పొర ఇటు పక్కన ఉన్నప్పుడు అడ్డుకున్నట్టు
ఉన్నట్టుగా ఉంటుంది. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాశే సతి. ఆ అజ్ఞానము పోతే కేవల ఇమ్మీడియట్లీ వెంటనే స్వయం ప్రకాశతే హి ఆత్మా మేఘాపయే అంశుమనివ. ఆత్మబోధ. రాహుగ్రస్త దివాకరేంద్రు సదృశో మాయా సమచ్ఛాదనాత్. రాహుగ్రస్త, రాహు చేత పట్టుకొనబడిన, తినబడిన, దివాకర ఇందు, సూర్యచంద్రుల సదృశ, సదృశము, సదృశమై. నిజంగా పట్టుకుందా? రాహు వెళ్ళి సూర్యుని పట్టుకోగలదా? రాహు వెళ్ళి చంద్రుని పట్టుకుందా? కేతు వెళ్ళి పట్టుకోలేదు. పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సదృశ. మాయా సమచ్ఛాదనాత్, మాయ చేత సమ్యక్ ఆచ్ఛాదనాత్, మాయా సమాచ్ఛాదనాత్ రాహుగ్రస్త దివాకర ఇందు సదృశ. సన్మాత్ర కరణోపసంహరణతో యో అభూత్ సుషుప్త పుమాన్. కరణ ఉపసంహరణతో యో అభూత్ సుషుప్త పుమాన్ సన్మాత్ర. ఎవడైనా నిద్రపోయాడు అనుకో, అప్పుడేమిటి? ఇంద్రియాలన్నీ ఉపసంహరణం చెందే. కరణోపసంహరణతో యో అభూత్ సుషుప్త పుమాన్. అప్పుడెవడై ఉన్నాడు? ఆయన సన్మాత్ర, సద్రూపంగా ఉన్నాడు. ఈ అసత్ అయినటువంటి ఈ ఇంద్రియ సంబంధాల కరణ ఉపసంహరణం జరిగిపోయింది. అంచేత అవేం లేవు. ప్రాక్స్వాప్సమితి, బాగా పడుకున్నానండి అని ప్రబోధ సమయే, తెలివచ్చిన తరువాత, యహ ఎవడైతే ప్రత్యభిజ్ఞాయతే గుర్తు తెచ్చుకుంటాడో. దానివల్ల గుర్తు తెచ్చుకుంటున్నాడు. నిజంగా చైతన్యం అంటూ లేకపోతే, సుషుప్తిలో ఇంద్రియాలన్నీ ఉపరతి చెందితే, బాగా పడుకున్నానని చూడడానికి తెలుసుకోవడానికి మనసు లేదు, రిజిస్టర్ చేసుకోవడానికి బుద్ధి లేదు. అవన్నీ పడుకున్నాయి, కానీ రిజిస్టర్ అయింది. పొద్దున్న లేచిన తర్వాత స్వాప్సమితి, బాగా పడుకున్నాను అని చెప్తున్నాడు. ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే, ఎవరైతే తిరిగి గుర్తు తెచ్చేటట్టు చేస్తున్నారో అటువంటి చైతన్యానికి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపయే అంశుమనివ. రాహుగ్రస్త దివాకరేంద్రు సదృశో మాయా సమచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో అభూత్ సుషుప్త పుమాన్. చదివినప్పుడు యో అని ఆకారం కూడా పలకక్కర్లే. యో భూత్ సుషుప్త పుమాన్. యో అభూత్ అనేదానికి యహ అభూత్, యో అభూత్ అన్నది అభిష మధ్యలో అవగ్రహం. సుషుప్త పుమాన్. ప్రాక్ స్వప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అదే ఇక్కడేమిటి? పిప్రయస్వ అంటే క్రొత్తగా ఆత్మజ్ఞానం పుట్టదు, అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. ఈ ఆచ్ఛాదన ఉన్నట్టుగా ఉన్నది, నట్టు పోతే, నట్టు లేకుండా ఉంటే ఉన్నది కనపడుతుంది. అంతకన్నా ఇంకే. సౌభాగం, సాధారణంగా ధనం, సౌభాగ్యం. ఆయన ఎంత సౌభాగ్యం అండి, ఆమె ఎంత సౌభాగ్యవతి అండి అంటే ధనం, ఆరోగ్యం, పదవి, అందం, ఇవన్నీ అనుకుంటాం. శరీరం స్వరూపం తథావా కళత్రం. ఈయనగారా అందాల రాసి, అమ్మగారు చెప్పనే అక్కర్లేదు, ఇంకా అందంగా ఉన్నది. యశశ్చారు చిత్రం
ధనం మేరుతుల్యం. కానీ గురోరంఘ్రిపద్మే మనశ్చేన లగ్నం. ఆ గురువు, పరమ గురువైనటువంటి ఆ పరమాత్మ యొక్క అంఘ్రిపద్మే అంటే ఆయన యొక్క పాదముల యందు, అంటే హృదయంలో ఆయన్ని పదిలిపరచుకోవడంలో మనశ్చేన లగ్నం. ఎవడైతే మనస్సు లగ్నం చేయలేదో తతః కిం తతః కిం తతః కిం తతః కిం, దాని వలన ఏమి ప్రయోజనము, ఏమి ప్రయోజనము అంటూ 4 సార్లు గద్దించి ప్రశ్నించారు. సౌభాగ్యం అంటే ధనం, ఆరోగ్యం, పదవి, అందం, పేరు, ప్రతిష్ట, సన్మానం, శాలువ, బిరుదులు, టైటిల్స్, మీటింగులు అవి కావు. ఈ మంత్రం అది చెప్పడం లేదు. ఎందుకు? ఏ ధనమైనా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అనిత్యం. ఇత్యాదులు అన్నీ కూడా అనిత్యం ఇత్యాదులు. అయితే శాశ్వత సౌభాగ్యం ఏదై ఉంటుంది? ఆత్మజ్ఞానమే సౌభాగ్యం. అందుకే ఈ మంత్రం చివర మాటగా సౌభగం అనే దాన్ని పెట్టారు. మోక్షమే మాకు ఆయజస్వ, సౌభగం ఆయజస్వ, స్వాం తనుం పిప్రయస్వ, స్వాం తనువం పిప్రయస్వ, సౌభగం ఆయజస్వ. మంత్ర నిర్మాణం చూడండి. ప్రత్నః నవ్యః స్వరూపం, కం సుఖస్వరూపం, అధ్వరేషు హోత అంటే ఈ జ్ఞానయజ్ఞంలో చైతన్యం అనేటటువంటి సన్నిధిలో చేయబడిన జ్ఞానయజ్ఞంలో స్వాంతనువం ఆత్మస్వరూపాన్ని ప్రిప్రయస్వ వికసింపచేయుము. సౌభగం అంటే ఇగో ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి ఆ శాశ్వత సౌభాగ్యాన్ని ఆయజస్వ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందించు. ఆ ఋషులు ఎంత అంతర్భావంతో వీటిని పొందుపరచారో కానీ ఎంత చదివినా ఇంకా లోపలికి చూడాలనే అనిపిస్తుంది. బాహ్యాగ్నిని ప్రార్థించే మంత్రంగా ప్రారంభం అయినప్పటికీ అగ్నే అనే సంబోధనతో అంతర్భావం ప్రత్యేగాత్మ స్వరూపాన్నే బోధిస్తోంది. ప్రత్నః నవ్యః అనే పదాలు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, నిరాకారిత్వాన్ని, నిత్య నూతన అనుభూతి స్వరూపాన్ని సూచిస్తాయి. కం పరమానంద బ్రహ్మస్వరూపాన్ని సూచిస్తుంది. అధ్వరేషు హోత అనే పదబంధం బాహ్య యజ్ఞాన్ని దాటి అంతర్ముఖ జ్ఞాన యజ్ఞానికి నడిపిస్తుంది. అక్కడ అహంకారమే ఆహుతి, జ్ఞానమే అగ్ని, బ్రహ్మ సాక్షాత్కారమే పరం, చైతన్యమే హోత. స్వం తనువం పిప్రయస్వ అనేది కొత్తగా బ్రహ్మం ఉద్భవించమని ప్రార్థన కాదు. అజ్ఞానావరణం తొలగి ఎప్పటి నుంచో నూతనంగా ఉన్నటువంటి, సనాతన నూతనంగా ఉన్నటువంటి స్వయం ప్రకాశ చైతన్యం హృదయంలో స్పష్టంగా వ్యక్తమయ్యేటట్లు ప్రార్థన. చివరగా సౌభోగం అనేది భౌతిక ఐశ్వర్యం కాదు, ఆత్మ సాక్షాత్కారం అనే పరమ సౌభాగ్యాన్నే ప్రార్థిస్తుంది. నిధిధ్యాసన చేద్దాం. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. ఓం ప్రత్నః నా నిజస్వరూపము కాలమునకు లోబడినదా లేక కాలమునకు సాక్షియా? వితర్కించుకోండి. కాలానికి లోబడిన ఈ శరీరాదులతో కూడినటువంటి నిజస్వరూపమా లేక కాలాతీతమైనటువంటి సాక్షియా? ప్రశ్న. నవ్యః ప్రతి క్షణం మారుతున్న అనుభవాలకు సాక్షిగా నిలిచే ఆ చైతన్యం ఎప్పుడైనా ముసలితనం పొందుతుందా? చిన్నప్పుడు మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారో ఇప్పుడు అదే ఆత్మను కలిగి ఉన్నారు. ఏదైనా మార్పు వస్తే శరీరంలో ముసలితనం వచ్చింది, ఆత్మకు ఉండదు. అధ్వరేషు హోత జీవితంలో నిజమైనటువంటి యజ్ఞము బాహ్య కర్మకాండ, అహంకార సమర్పణమా, జ్ఞానయజ్ఞమా? ఆలోచించుకోండి. స్వాం తనువం పిప్రయస్వ కొత్తగా జ్ఞానాన్ని సంపాదించాలా, ఇంకా పుస్తకాలు చదవాలా, ఇంకా ఆకాశం దించాలా, ఇంకా చంద్రుణ్ణి తాకాలా? ఏమీ చేయక్కర్లేదు.
ఆకాశం దించాలా, నెలవంక త్రుంచాలా, నాట్ రిక్వైర్డ్. ఇప్పటికే ఉన్న స్వప్రకాశాన్ని కప్పి ఉంచినటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. సౌభాగం, కోరుతున్న సౌభాగ్యము అనిత్యమైనటువంటి సౌభాగ్యాన్ని కోరుతానా, నిత్యమైన దాన్ని తెలుసుకుంటానా? పై ప్రశ్నలే మన మౌనం ఈ మంత్రాన్ని పారాయణం చేయ దగ్గర నుంచి నిధిధ్యాసన స్థాయిలోకి తీసుకుని వెళతాయి. ఈ మంత్రంలో ప్రతి ప్రధాన పదాన్ని భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రము, మహావాక్యాలతో సమన్వయం చేసి చూడవచ్చు. ప్రారంభంలోనే ప్రశ్న అని ఉంది. అనాదిత్వం, నిత్యో అద్వయాఖండ చిదేక రూపం, నిత్యోద్వయాఖండ చిదేక రూపం. వివేక చూడమని. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఉపదేశ సహస్రి. ఆత్మ కొత్తగా ఉత్పన్నం కాదు, నిత్య సిద్ధం, స్వతసిద్ధమైన సత్యం. కం అంటే స్వానందామృత తృప్త అన్నారు వివేక చూడమణిలో. ఆనందరూప అన్నారు. ఆత్మబోధలో అపరోక్షానుభూతిలో బాహ్య సుఖాన్ని కాకుండా స్వరూపానందాన్ని అపరోక్షంగా అనుభవిస్తాడు అన్నారు. కమ్ అంటే స్వానందము, బ్రహ్మానందము, ఆత్మసంతృప్తి, పూర్ణకామత్వము, అధ్వరేషు జ్ఞానయజ్ఞము, అంతర్ముఖ విచారము, ఆత్మ విచారణ. వీరపై వివేకం, వైరాగ్యం, సమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వం ఇవన్నీ వివేక చూడమణిలో బోధించారు. చదువుకున్నాం బాగా. హోత అంటే నానాఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభస్వరం. ఈ ఒక్క ఉదాహరణ చాలండి. ఒక కొండకి 1000 కన్నాలు పెట్టి, చిన్న చిన్న కన్నాలు, ఆ మధ్యలో ఒక దీపం ఉంచితే 1000 కన్నాలలో నుంచి 1000 దీపాలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రకాశించే దీపము ఒక్కటే, ఒకే చైతన్యము. ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క ఛిద్రము, కన్నం నుంచి వచ్చినటువంటి ఒక ప్రకాశమా అన్నట్లు కనిపిస్తుంది. నవ్య నిత్య నూతన అనుభూతి అంటే నిర్వికార అనేదే నవ్య. తర్వాత స్వాం తనువం బ్రహ్మైవాహం నాహం దేహో నమే దేహ. అపరోక్షానుభూతి. నేను దేహము కాదు, నాకు దేహము లేదు, నా స్వరూపము బ్రహ్మ ఏవ అహం. అదే స్వాంతనము. పిప్రయస్వ కొత్తగా ఉత్పత్తి అయ్యేది కాదు. అజ్ఞానం తొలగడమే అజ్ఞానం కలగడం. సౌభగము అంటే మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. మనుష్యత్వం మనిషిగా పుట్టడం, ముముక్షత్వం ఈ విధమైనటువంటి అధ్యయన భారత వంటి వాటిలో మంచి విషయాలు ముముక్షత్వం కోసం తెలుసుకోవడం, మహాపురుష సంశ్రయం శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల దరిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవడం అనేటటువంటిది ఎంతో మహాభాగ్యాలే. కానీ ఈ భాగ్యాలకు ఫలమేమిటి? అసలు సౌభాగ్యం బ్రహ్మజ్ఞానం. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం. అనేక సాధనాలు ఉన్నాయి రకరకాల విజ్ఞాలకి. బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం. మోక్షం సాధనానికి ఒకే ఒకటి, ఈ జ్ఞానమే బోధయే సాధనం. ఎలాగా? పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతే. అన్ని సంభారాలు కూర్చిపెట్టుకున్నారు చక్కగా. కందిపప్పు, నీళ్లు, కొంచెం అందులో వేయాల్సినటువంటి పప్పు సామాన్లు, గిన్నె, స్టవ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇంధనం లేదే, మండడానికి అగ్ని లేదు. అగ్ని లేదే ఆ కందిపప్పు లేదా అన్నం కానీ ఉడుకుతుందా, తయారవుతుందా? పాకస్య వహ్నివత్. ఎన్ని సాధనాలున్నా అగ్ని లేనిదే ఆ కార్యము కంప్లీట్ కాదు. జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. సమన్వయము, సౌభగము, మోక్షము, బ్రహ్మజ్ఞానము, జీవన్ముక్తి. నిధిధ్యాసన నేను కాలంలో పుట్టిన దేహమా, కాలానికి సాక్షి అయిన చైతన్యము. వెతుకుతున్న ఆనందం బాహ్య విషయాలలో ఉందా, స్వరూపంలో ఉందా? అధ్వరేషు నిజమైన యజ్ఞం ఏమిటి? అహంకార సమర్పణ జరుగుతోందా ప్రశ్నించుకోవాలి నిధిధ్యాసనలో.
నా ప్రతి ఆలోచన, ప్రతి కర్మకు సాక్షిగా నున్నది హోత ఎవరు? నవ్య, ఉదయాన్నే నేను మేల్కొనగానే ఏమన్నాను? ఐయామ్, నేను ఉన్నాను. నా అనుభూతి ఎప్పుడైనా పాతబడిందా? స్వాం తనువుం, నేను దేహాన్ని తెలుసుకుంటున్నానా? దేహాన్ని ప్రకాశింపజేసే చైతన్యమా? సౌభగం, కోరుకునే సౌభాగ్యం ఏమిటి? అనిత్య ఫలమా? బ్రహ్మ సాక్షాత్కారమా? అధ్యయన భారతి సారాంశం. ఈ మంత్రము సాధారణ మంగళ ప్రార్థన కాదు, సంపూర్ణ వేదాంత మార్గదర్శిని. ప్రశ్న, ఆత్మ యొక్క అనాదిత్వము, కం పరమానందము, అధ్వరేషు అంతర్యజ్ఞము, హోత వీటిని నడిపిస్తున్న సాక్షి చైతన్యము, నవ్య నిర్వికారమైనటువంటి ఆత్మ చైతన్యము, స్వం తనువంపి ప్రయస్వ, కొత్తగా జ్ఞానాన్ని యాడ్ చేసుకోమని కాదు, ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకో. సౌభగం అనే పదంతో ముగుస్తుంది. సౌభగం ఆయజస్వ, అపరోక్ష బ్రహ్మజ్ఞానం, జీవన్ముక్తి, స్వరూపనిష్ట, మంత్రంలో కోరబడే పరమ సౌభాగ్యం. జ్ఞానాన్ని కోరుతున్నది నేను కాదు, జ్ఞానస్వరూపమే నా నిజ స్వరూపము. దుర్గని చేరుకోవడం కోసం ప్రార్థన కాదు, అవిద్యా దుర్గాన్ని అధిగమించడమే ప్రార్థన. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంలో నిలవడమే ఈ మంత్రం యొక్క పరమ సందేశం. ఇక్కడ దాకా వచ్చాం. ఒకసారి మళ్ళీ ఆ ఋషి గారు, కాశ్యప ఋషి రాసినటువంటి, దర్శించినటువంటి ఈ మంత్రాన్ని, ఋగ్మంత్రాన్ని మరొక్కసారి చదువుకుంటాం. దుర్గా సూక్తము, ఋగ్మంత్రములు ఇవి ఇన్సిడెంటల్గా మన మహానారాయణ ఉపనిషత్తుల్లోను ఇతర ముఖ్యమైన వేదాంతాలలో కనిపిస్తాయి. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనచ్చ హోతానవ్యశ్చ సత్సీ స్వాంచాగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. ఒకసారి చదవండి ఈ మంత్రాన్ని విజయలక్ష్మి. హరి ఓం గురుగారు, నేను చదవనా? మీరైనా చదవండి, అందరికీ ఓపెన్ చేస్తాను. మీరు చదవండి, ఇప్పటికీ మీరు ఓపెన్ చేసుకోండి. వాళ్ళు ఓపెన్ చేయలేకపోయి ఉండొచ్చు అనేకంగా. ఓపెన్ అయింది సార్. హరి ఓం సార్. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ హోతా నవ్యశ్చ సత్సి స్వాం చాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గురుగారు, మీ ఆడియో వినపట్లేదు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అమ్మ మాట్లాడండి, మీరు చదవండి అమ్మా, ఎవరో ఒకరు. హరి ఓం గురుగారు. హరి ఓం సార్. చదవండి. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ హోతా నవ్యశ్చ సత్సి స్వాం చాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. సరే. థ్యాంక్ యూ సార్. కమలమ్మ గారు, మీరు ఓపెన్ చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నానండి. హరి ఓం గురుగారు. మాట్లాడి చదవండి. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సస్సి స్వాం చాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. ఇంకెవరైనా చదువుతారా? సార్ నేను చదవనా అండి? చదవండి. ప్రత్యోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభాగ్యమాయజస్వ. సౌభగమాయజస్వ. సౌభగమాయజస్వ. ప్రత్యోషి కాదు, ప్రత్నోషి. ప్రత్నోషి. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభగమాయజస్వ. ఓకే, ఓకే సార్. ఇంకెవరైనా చూడండి. నాగరత్నం గారు చదువుతారా? నమస్తే సార్. చదవండి. ప్రత్నోషి కమీఢ్యో అధ్వరేషు సనాచ హోత నవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయశ్చ అస్మభ్యం అస్మభ్యం చ సౌభగమాయజస్వ. సౌభగం ఆయజస్వ. ఆయజస్వ. ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న. ప్రత్నోషి అంటే ఏమండి? Can I read, sir? ప్లీజ్ ప్లీజ్ ట్రై. ప్రత్నోషి కామిధ్యో అధ్వరేషు సనాచత్ హోత నవ్యాశ్ చ సత్సి స్వాం చ అగ్నే తనువాం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభాగ్యమాయజస్వ. సౌభగం ఆయజస్వ. సౌభాగ్యమే సౌభగం. ఇక్కడ సౌభాగ్యం అనే పదమే సౌభగం అని ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం అడుగుతాను. వేదాంత అర్థాన్ని చెప్పండి. ప్రత్నః అంటే అంటే పరబ్రహ్మమే, అంటే పురాతనుడు, అనాది అన్నమాట. అనాది సనాతనమైన పరబ్రహ్మ. ప్రత్నో అసి, ప్రత్నః అసి, ప్రత్నోషి అవుతుంది. అసి అనే పదము అషి, అయి ఉన్నావు. అసి అనే ఎదురుగుండా చెప్పేవాడిని సెకండ్ పర్సన్. దీన్ని అసి, అషి. ప్రత్నో అషి, ప్రత్నః అషి. కం ఈడ్యః. కం అంటే ఆనందం. కం అంటే బ్రహ్మానందం. పరమానందం. ఈడ్యః అంటే అన్ని స్తోత్రాల తాలూకా అంతిమ లక్ష్యం. స్తుతి చేయవలసింది ఆయననే కదా. ఈడ్యః అంటే స్తుతింపదగిన వాడా. అందుకు అది. అధ్వరేషు అంటే జ్ఞానయజ్ఞం, అహింసాకరమైన యజ్ఞం అని అర్థం మామూలుగా. ఆ ధ్వరము, ధ్వరం అంటే హింస, అధ్వరము అంటే హింస లేని యజ్ఞం. ఇక్కడ యజ్ఞం ఏమిటి? జ్ఞానయజ్ఞమేనా. సనాత్ చ. సనాత్ అంటే చిరకాలం, వెరీ పాతది, ఆది. నవ్యశ్చ. సనాత్ చ నవ్యశ్చ రీసెంట్, లేటెస్ట్, న్యూ. అంటే ఏమిటనమాట? కాలాతీతం అని అర్థం. హోత అంటే ఎవరు? హోత అంటే యజ్ఞం చేసే ఆయన. ఇక్కడ ఆయన కాదు, చైతన్యమే హోత. అందులోనే అన్ని విషయాలు అనేటటువంటి ఇవి ఇంద్రియాల ద్వారా తేపడి అక్కడ వేయబడుతున్నాయి. సత్సి అంటే అయి ఉన్నావు. సత్సి అంటే స్థిరముగా ఉన్నావు. ఎక్కడున్నావు? సత్సి హృదయంలో ఉన్నావు. స్వాం అగ్నే అన్నది విడదీసింది. అగ్నే అన్నది సంబోధన. స్వాం తనువం అగ్నే, స్వాం తనువం చ, స్వాం తనువం అగ్నే చ, స్వాం తనువం స్వాంచాగ్నే, స్వాం చ అగ్నే. అగ్నే సంబోధన ప్రథమ విభక్తి. స్వాం తనువం అంటే శుద్ధ చైతన్య స్వరూపం. అంతే. ఆయన స్వరూపం లేదుగా. నీ స్వరూపాన్ని పిప్రయస్వ. పిప్రయస్వ అంటే మామూలుగా అంటే నీ స్వరూపం నాకు తెలిసేటట్టు చెయ్యి. అది కొత్తగా ప్రకాశిస్తుందా? జ్ఞానం తొలగడమే పిప్రయస్సు. అంతేకాకుండా అస్మభ్యం అంటే మా అందరి యొక్క సౌభగం. నా బుద్ధిలో బాగా అవగాహన వచ్చింది. సౌభగం. సౌభగం అంటే శ్రేయస్సు కానిది శ్రేయస్సు. అదే నిజమైన సౌభాగ్యం. శరీరం స్వరూపం తథావకాళిత్రం తతక్యం. వాటి వల్ల ఏం ప్రయోజనం? సౌభగం అంటే అదే సౌభగం. ఆయజస్వ అంటే సమకూర్చుము. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ప్రత్నోషిక మీడ్యో అధ్వరేషు సనచ్చ హోత నవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభగమాయజస్వ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఒకసారి స్లైడ్స్ చూద్దామా? దుర్గా సూక్తం 6వ మంత్రం.
ఒక అద్వైత దర్శనం బాహ్యయజ్ఞం నుండి అంతర్ముఖ బ్రహ్మయజ్ఞం వైపు ప్రయాణం. జ్ఞానాన్ని కోరుతున్నది నేను కాదు, జ్ఞానస్వరూపమే నా నిజస్వరూపం. ఋషి కాశ్యప ఋషి పారంపర్య ప్రకారం దేవతా బాహ్యాగ్ని, యజ్ఞాగ్ని, అంతర్యామి, చైతన్యాగ్ని, దుర్గాగ్ని, చిదగ్ని, చిత్. తెలుగు ప్రజ్ఞోషికమీడ్యో అధ్వరేషు సనచ్చ హోతా నవ్యశ్చ సత్సే స్వాంచాగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభగం ఆయజస్వ. అగ్నిదేవా, నీవు సనాతనుడవు, పూజనీయుడవు, యజ్ఞాలలో హోతగా ఉండి ఈ యజ్ఞ పదార్థాలను, హవిస్సులన్నిటినీ ఆయా దేవతలకు తీసుకొని పోయేటటువంటి కురియర్ సర్వీసు. నీ యజ్ఞరూప శక్తిని వికసింపజేసి మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఇది కర్మకాండ, సాధారణ దృష్టి, వాచ్యం. అద్వైతం, ఓ చైతన్య స్వరూప, నీవు అనాదివైన నిత్యనూతనుడవు. అహంకారాన్ని ఆహుతి చేసే మా అంతరంగ జ్ఞాన యజ్ఞానికి సాక్షివి నీవే. మాయా ఆవరణను తొలగించి నీ స్వప్రకాశ స్వరూపాన్ని హృదయంలో వ్యక్తపరిచి మోక్షం అనే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. ప్రత్నః, ప్రాచీనుడు, అనాది, కాలాతీతమైన ఆత్మ, అనాది బ్రహ్మము, అద్వైత లక్ష్యం. కం, సుఖము, మంగళము, వాచ్యార్థం. అద్వైతం బ్రహ్మానందం, విశేషుఖం కాదు. అధ్వరేషు, ధ్వరము లేని యాగము, హింస లేని యాగము. ఇక్కడ అహంకార ఆహుతి జ్ఞానయజ్ఞము. హోత, హవిస్సుని సమర్పించే ఋత్విక్. ఇక్కడ అంతర్యామి, సాక్షి చైతన్యం. నవ్య, నూతనుడు, నిత్య నూతన అనుభూతి చైతన్యంలోనే నిర్వికార ఆత్మ. సనాతన, నవ్య అనడంలో నిర్వికారం అనే శంకరుడు వర్ణించారు. స్వాంతనువం, నీ దివ్య రూపాన్ని, శుద్ధ చైతన్య స్వరూపాన్ని, తురీయాన్ని పిప్రయస్వ, వికసింపజేయుము. అజ్ఞానావరణ తొలగింపుము, వికాస స్వయం ప్రకాశం కాబట్టి. సౌభగం, శ్రేయస్సు, మంగళము, ఆత్మ సాక్షాత్కారమే పరమ సౌభాగ్యం, మోక్షం. ప్రత్నః, నవ్య, సనాతనము, నిత్యనూతనము. విరుద్ధాల సమన్వయం. ఎప్పటి నుంచో ఉన్నది కొత్తగా ఎలా ఉంటుంది, కొత్తగా ఉన్నది పాతగా ఎలా ఉంటుంది? సాధారణ బుద్ధికి విరుద్ధం, కానీ బ్రహ్మస్వరూపానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. ప్రత్నః, సనాతనము. ప్రత్యహ కాదు, ప్రత్నః. ప్రత్నః కూడా కాదు, ప్రత్నః. ఇత్ నా అహ. ఆత్మకాలానికి లోబడనిది, స్వతసిద్ధమైన సత్యము. న జాయతే మ్రియతే వా కదాచిత్ కఠోరం. నవ్య, నిత్యనూతనము. ప్రపంచం మారుతుంది, సాక్షి మారదు. వికారం లేనిది, ఎప్పటికీ నూతనంగా ఉంటుంది, తాజాగా అనుభవించబడుతూ ఉంటుంది. తాత్పర్యం: ఆత్మ అనాది, బ్రహ్మము మరియు ఎప్పటికప్పుడు క్రొత్తగా అనుభవింపబడే నిత్య చైతన్య ప్రకాశం. విషయ సుఖము, మెటీరియల్ ప్లెజర్స్ జారిపోతూ ఉంటాయి, ఫ్లీటింగ్, తొలగిపోతాయి, అంతమైపోతాయి. దుఃఖం పొంచి ఉంటుంది. స్వానందము, స్వాత్మానందము, కమ్ము, ఇన్నర్ బ్లిస్, దీనికి వెలితి లేదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. ప్రపంచంలో ప్రతి జీవి సుఖాన్నే కోరుకుంటుంది. ఎందుకు? స్వరూపాన్వేషణ కాబట్టి. సాధకుడు బాహ్య సుఖాన్ని కాకుండా స్వరూపానందాన్ని అనుభవిస్తాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఈడ్యః అంటే పరమగవ్యం. ఏ అన్వేషణకైనా, ఏ స్తోత్రానికైనా, ఏ చదువుకైనా పరమగమ్యం ఏమై ఉంటుంది? పరబ్రహ్మమే. మనం వెతికే సుఖము బయట లేదు, స్వరూపానందమే పరబ్రహ్మము, పూర్ణకామత్వము. అధ్వరము, అంతరంగ జ్ఞానయజ్ఞం. హవిస్సు, అహంకారము. అగ్ని, జ్ఞానము. ఫలము, బ్రహ్మ సాక్షాత్కారము. జ్ఞానాదేవత కైవల్యం. మహారహస్యం అధ్వరేషు. వ్యుత్పత్తి: ఆ ధ్వర, హింసలేనిది, బాహ్యమైన కర్మ కాదు, అంతర్ముఖ విచారం. శంకరుల ప్రకారం ఇది జ్ఞానయజ్ఞం. 4వ అధ్యాయంలో చెప్పారు, శ్రేయాన్ ద్రవ్యమయ అత్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. సర్వం కర్మాఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతి. బ్రహ్మార్పణం, బ్రహ్మాహవి, బ్రహ్మాగ్నౌ అన్నీ బ్రహ్మములోనే ఉన్నాయి. వాచ్యంగా హోత అంటే యజ్ఞాన్ని నడిపించే ఋత్విక్కు. ఇక్కడ సర్వకర్మలకు సాక్షి చైతన్యము అంతరంగ యజ్ఞాన్ని నడుపుతున్నది ఎవరు? మనస్సా, ఇంద్రియాల, చేతులు కాళ్ళ కాదు, అవి జడములు. సాక్షి చైతన్యం లేకుంటే కర్మ లేదు, ధ్యానం లేదు, భక్తి లేదు. చైతన్యమే అంతర్యామిగా ఉండి సాక్షిగా ప్రకాశిస్తుంది. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అనేకైన ఉపనిషత్తు మూల చైతన్యాన్నే హోత అని సూచిస్తుంది. ఒకే దీపం అనేక పాత్రల ద్వారా వెలిగినట్లు నానా ఛిద్ర ఘటోజ్వలం మహాదీప ప్రభా భాస్వరం అనే దక్షిణామూర్తి శ్లోకం తాత్పర్యం. స్వాం తనువం, తనువు అంటే దేహం కాదు, విస్తరించేది అని అర్థం. చైతన్యము స్వాం తనువం. చాలామంది తప్పుగా భౌతిక దేహం అనుకుంటారు. బ్రహ్మానికి భౌతిక దేహం ఉండదు. స్వతనువు శుద్ధ ప్రకాశ చైతన్య తురీయం. నాహం దేహో నమే దేహ, నాహం దేహో నాణ్యంతరంగో. ఇంకొక స్తోత్రంలో అపరోక్షానుభూతిలో నాహం దేహో నమే దేహ. వేదాంతంలో తనువు అంటే స్వరూప వ్యక్తీకరణ. ప్రార్థన, ఓ దేవా, ఉపాధులను తొలగించి నీ స్వప్రకాశ స్వరూపాన్ని హృదయంలో వ్యక్తపరుచుము. పిప్రయస్వ, అజ్ఞాన ఆవరణ. అజ్ఞానం అనే మేఘము ఆత్మ అనే సూర్యుడిని కవర్ చేసినట్టుగా ఉంది. మేఘాపయే అంశుమానివా. సూర్యుడు కొత్తగా పుట్టలేదు. మేఘం తొలగితే సూర్యుడు ప్రకాశంగానే ఉన్నాడు. భూమి మళ్ళీ అటు ఒక్క తిరిగితే సూర్యుడు అక్కడే ఉన్నాడు. రాత్రిపూట పెడముఖంగా భూమి ఉండడం బట్టి సూర్యుడు తెలియడం లేదు. ఆత్మ క్రొత్తగా పుట్టదు. జ్ఞానం ఉత్పత్తి అయ్యేది కాదు. మరెందుకు ప్రకాశింపజేయమో అని ప్రార్థన. మేఘం తొలగితే సూర్యుడు ఉదయించడు, స్వయంగానే ప్రకాశిస్తాడు. అలాగే మాయ తొలగితే రాహుగ్రస్తదివో అంకరేందు సదృశో అనే దక్షిణామూర్తి మకుటాయమానమైన శ్లోకమే ప్రమాణం. జ్ఞానం అనేది కొత్తగా సంపాదించేది కాదు. ఉన్నదానిని కప్పి ఉంచిన అజ్ఞానాన్ని నివృత్తి చేసుకోవడమే. స్వయం ప్రకాశతే హి ఆత్మ మేఘాపయే అంశుమనివ. ప్రేయస్సు, అనిత్యమైన ధనం, ఆరోగ్యము, పదవి, అందం, చందం, పేరు, ప్రతిష్ట, సన్మానాలు, బిరుదులు అన్ని ప్రేయస్సు. శ్రేయస్సు ఏమిటి? నిత్యమైన ఆత్మజ్ఞానం, మోక్షం. సాధారణంగా సౌభాగ్యం అంటే ధనమని, ఆరోగ్యమని, శరీర రూప సౌష్ఠవమని భావిస్తాం. అవి కేవలం అనిత్యమైనవి, ప్రేయస్సు. ఈ మంత్రం భౌతిక సంపదను కోరుకోవడం లేదు. శాశ్వతమైన సౌభాగ్యాన్ని, శ్రేయస్సుని, ఆత్మజ్ఞానాన్ని కోరుతోంది. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం ఇవి మహాభాగ్యాలే. కానీ వాటి అంతిమ ఫలము బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మవేత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే. ఇదే జీవన్ముక్తి. మంత్ర నిర్మాణం చూడండి. మొదటి మెట్టు బ్రహ్మస్వరూపము, ప్రతనః నవ్య. కాలాతీతమైన నిర్వికార సత్యం యొక్క గుర్తింపు. మొదట స్వరూపజ్ఞం. రెండవది పరమానందమే అంతిమ గమ్యమని తెలుసుకోవడం. అదే బ్రహ్మానంద స్వరూపం. మూడవ మెట్టు దానికి జ్ఞానయజ్ఞం. అధ్వరేషు హోత అనే పదముల వలన అంతర్ముఖ విచారణ మరియు సాక్షి చైతన్యం వైపు మరలడం. నాలుగవ మెట్టు, ఆఖరి మెట్టు ఆత్మ సాక్షాత్కారము, సౌభగము, మోక్ష ప్రాప్తి, జీవన్ముక్తి. ఆ స్థితిలో నిలిచి ఉండడమే సౌభగం ఆయజస్వ. ప్రస్థానత్రయ సమన్వయం, శాస్త్ర ప్రమాణం. భగవద్గీత రత్నః నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. తైత్రీయోపనిషత్. కం ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. సాక్షి చైతన్యం హోత, శ్రోత్రస్య స్తోత్రం. ఆత్మబోధ. పిప్రయస్వ. పాకస్య వహ్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. జ్ఞానం లేకుండా మోక్షం లేదు. నిధిధ్యాసన బిందు. కేవలం పారాయణకే పరిమితం చేయకండి. దుర్గా సూక్తంలో ప్రతి మంత్రము నిధిధ్యాసన మంత్రము.
ప్రశ్న నవ్య. నేను కాలంలో పుట్టిపోయే దేహమా, ప్రతిక్షణం మారుతున్న అనుభవాలకు సాక్షిగానున్నటువంటి ముసలితనం లేని చైతన్యమా? అది నిధిధ్యాస చేయాలి. అధ్వరేషు హోత. నా జీవితంలో జరుగుతున్న నిజమైన యజ్ఞం బాహ్యమైన కర్మ, ఉపాసన, పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలా, లేక నా అహంకార సమర్పణమా? నా ప్రతి ఆలోచనకు సాక్షిగా ఉన్నది ఎవరు? ఈ ప్రశ్న గట్టిగా వేసుకోవాలి అందరూ. పిప్రయస్వ. నేను ఏదైనా కొత్త జ్ఞానాన్ని సంపాదించాలా, ఇంకా గురువుగారులు కాడు పట్టుకోవాలా, ఇంకా తలలో బోల్డని ఉపనిషత్తుల యొక్క శ్లోకాలను గట్టిగా బట్టి పట్టేసి అడగకుండానే చెప్పేటటువంటి శక్తిని, ధారణను పొందాలా, లేక ఇప్పటికే నాలో స్వయం ప్రకాశంగా దాగి ఉన్న దానిని కప్పి ఉంచిన అజ్ఞానాన్ని తొలగించుకోవాలా? అది నిధిధ్యాస. సౌభగం. నేను కోరుకునే గొప్ప భాగ్యం అనిత్యమైన విషయ సుఖమా, లేక శాశ్వతమైన బ్రహ్మ సాక్షాత్కారం? నిధి చాలా సుఖమా, రాముని సేవ సన్నిధి సుఖమా, నిజముగా పల్కు మనసా నిధి చాలా సుఖమా, దమశమను గంగా స్నానము సుఖమా, కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా, శమదమాదులనే గంగానదిలో మొలగడం సుఖమా, కర్దమం అంటే కుళ్ళు కాలులో కుళ్ళు, బురద, కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా, నిధి చాలా సుఖమా, ఆత్మారాముని సేవ సన్నిధి సుఖమా, నిజముగ పల్కు మనసా. అదే సౌభగం. దుర్గా సూక్తంలోని 6వ మంత్రం కేవలం ఒక మంగళకరమైనటువంటి దుర్గామాతను, అగ్నిదేవులను స్తుతించే ప్రార్థన కాదు. సంపూర్ణ వేదాంత మార్గదర్శిని. బాహ్య కర్మను ఆత్మవిచారణగా మారుస్తుంది. కర్తగా కనిపించే మనసు వెనుక ఉన్న సాక్షి చైతన్యాన్ని పరిచయం చేస్తోంది. పరమ సందేశం బయట ఉన్న ఒక దేవతను చేరుకోవడం కాదు, మనలోని అవిద్య దుర్గాన్ని, అజ్ఞానం అనే కోటను ఛేదించి ఎప్పటి నిండో మనలోనున్న నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఆత్మలో నిలకడ చెందడమే అంతిమ లక్ష్యం. అవిద్యా దుర్గాన్ని అధిగమించడమే దుర్గా సూక్తం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ధన్యవాదాలు. ప్రణామం గురుగారు. అందరికీ సమావేశాన్ని ముగిద్దాం. ముందు రికార్డింగ్ ఆపు చేద్దాం.